పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? అక్క ఈ ఓట్లు రెండేళ్ళ కోపారేస్తే మస్తు మంచిగా ఉండు. అసలు వీళ్ళైతే ఏడాది పారిపెట్టినా కూడా మస్తు గమ్మత్తుగా ఉంటాయి. ఒక పారి పెద్దసారి దగ్గరికి పోయి అసలు పిలాని ఏమైనా ఉంటే చేయమని చెప్పాలి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక చూడు అక్క ఇచ్చిన కాడికైనా మంచి ఇలువగలం మంది ఇస్తారు. మరి ఏమో ఈ మహత్యం ఏందో. అగో మా ముసలోనికి ఏం పుట్టిందో ఏం పాడో తప్ప తాగి ఏమో కాలు తప్పినట్టు మాట్లాడుతున్నాడు. ఏంది కావచ్చు? ఓ తాత ఏమైందే? ఏమేమో మాట్లాడుతున్నావు? ఎవరు ఆ ముసలి లేదు లేదు పచ్చరమైంది పర్వీన్ రెడ్డికి మాపటాల వరకు వస్తుంది. ఎవరు చూడు ఉన్నవా అమ్మా అనుకుంటే వీడికి వచ్చి తిప్పులు ఆడతారు. చేపత్తున్నదా, ఉప్పులు ఉన్నాయా, పప్పులు ఉన్నాయా, బుత్త చక్కెర పెట్టరా అని పట్టుకొని పోతారు. పత్తకుండా ఎవరి కదక్కువ ఎవరు లేరు. పో వీడికి రాకు పో. ఓ తాగోతు ముసలోడా, నేను నీ మనవరాల్ని. ఏంది మంది ఆకిలేవా? అరే మీ ఆల్మోల పంచాయతీ ఆయింది పిల్ల మొగడు బగ్గదాగా వచ్చి కొడతానని అడిగి అవగారింటికి దింకపోయినావాటగా. మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? అరే మొగడు తెలివి తక్కువ అయితే ఎట్లో తీరుగా సంసారాన్ని సర్దుకపోవాలి కానీ గట్లా అవగారింటికి పోతే అది పిల్ల. అరే రేవు తెలుతలే తావు తెలుతలే నీకు. నా సోని పెద్ద మనిషిని పిలిపించి వాడిని మూతి మీద నిప్పియాలి. అవగారింటికి పోతారా తెలివి తక్కువతనం కాకపోతే? నేను మీనాచినే. పుట్టుగా రావుతే ఎవరు వచ్చిందనేది కూడా తెలుస్తలేదు ముసలోనికి. నేను ఆడుకొచ్చిననుకో ముసలోడా మూతి పండ్లు రాతాయి. నేను నీ మనవరాలు మీనాక్షిని. అరే నువ్వు ఆయన బుజ్జి నేను అరే పరిగపత్తి ఎరుకులే కావచ్చు అనుకొని మాట విసుకుతుంది. అనుకోకు సారీ సరే అయితే ఏది మరి గిటి మొఖాన్ని వచ్చినావు? ఏందా 3 పార్టీల కండువలు మెడలేసుకొని గాడ కూర్చొని పుట్టుగా తాగుతున్నావు ఏంది మరి? వెంజాయ్ ఓట్ల వెంజాయ్ ఏం చేయంటాడు మరి? అందరు ఇచ్చిన కీసలు పట్టుకొని ఇంట్లో పోయామంటే ముసలి ఎర్ర తోమేటట్టున్నది. ఏంటన్నా తొవ్వల మీద కూర్చున్నావా అంటే కుయ్యో అని జీవులు వేసుకొని వచ్చి పోలీస్ సార్లు దొక్కేటట్టున్నారు. అక్క అందుకే ఈ దుకాణాన్ని ఇంట్లో వెనకమర్ర పెట్టుకున్నా. వీడికైతే ఎవరు రారు. సరే తప్పున్నారో గాని ఇంతకు ఆ మెడలున్న 3 పార్టీల కండువలేందే మరి? ఊళ్ళే ఈ 3 పార్టీలు బలపరిచిన 3 మనుషులు సర్పంచ్గా పోటీ చేస్తారు. నేను కూడా ఈ 3 మనుషులకు ఓటేస్తా అని మాటిచ్చిన. అందుకే ఈ 3 పార్టీల కండువాలు మెడలేసుకొని అందరికి మద్దతు తెలుపుతాను. ఏం చేయంటాను మరి? మనిషి అనేటోడు ఎవడన్నా ఒక్క పార్టీ కండువ వేసుకొని తిరుగుతాడు. ఒక్క పార్టీ బలపరిచిన మనిషికి ఓటేస్తాడు గాని 3 పార్టీల కండువలు మెడలేసుకొని నేను 3 పార్టీల మనిషిని అనడేందే? నేను అంటా నీకేమన్నా అభ్యంతరం చెప్పు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోపోయింది అనుకో అంటే నువ్వు మా పార్టీ దగ్గర తీసుకుంటున్నావు అంటే నువ్వు ఆ పార్టీ మనిషి అన్నట్ట, అంటే నువ్వు మాకు ఓటేవన్నట్టేనా అని వాళ్ళ కండాలో పెట్టుకుంటారు. ఎందుకు నాకు వచ్చిన తిప్పల చెప్పు. తెల్లారులైతే మొక్కలు చూసుకునేటోళ్ళు. నాకు ఎవరితోటి పగలు కుట్రలద్దు. అందుకే అందరికీ ఓటేస్తా అని చెప్పిన. అందరు ఎవరు వచ్చి కాలు మొక్కినా తిరిగి దండం పెడతాను. మరి ఇండిపెండెంట్ గా వేసే మనిషికి ఏమని చెప్తావు చెప్పు? చెప్పేది ఏమి లేదు తమ్మి. నీదేమన్నా పార్టీ జెండా ఉంటే పట్టుకరా మెడలేసుకుంటా అని చెప్తా. ఏ పార్టీ జెండాలు ఏమి లేకుంటే నువ్వేం రంది పడకు తమ్మి. ఏమనుంటే పట్టుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే నా ఓటు మాత్రం గట్టిగా నీకేస్తా అని చెప్తా. దుకాణం బాధ. అది సరే గాని మరి ఈ తాగుడేంది ఈ ఊగుడేందే? ఏందంటే ఇప్పుడే ఉతలకాయ పోదామని ఇటు ఓ సర్పంచ్ అభ్యర్థి వచ్చి ఈ కీస చేతిలో పెట్టిండు. ఇప్పుడు నేను పుసుక్కున వద్దనని అనుకో అంటే నువ్వు నా దగ్గర తీసుకోవా? నా కోట ఏమన్నట్టేనా అని అంటాడు. ఎందుకు వచ్చిన కర్మ? ఎవరు కోట కీసి ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా తీస్తానా సంచిలో ఎత్తానా వరుస పెట్టి. అయితే ఇంకా గుద్దేటప్పుడు గుద్దుతా. వాళ్ళని ఎందుకు భయపెట్టాలి చెప్పు? ఓటుకు నోటు తీసుకున్నాడు తప్పు కాదా? తప్పే కానీ తప్పుతలేదు. మరి ఏం చేస్తాం? ఎవరు వచ్చి ఇచ్చినా తీసుకుంటాను. అదే చెల్లెకు చెర్రి పండు పిల్లానికి చింతపండు ఇంత ఊకుంటుందా? చీపిరి గట్ట అనుకొని దస్తుంది.
ఎవరైతే ఇచ్చినా తీసుకుంటాను, నా ఓటు నీకే పో అని పంపిస్తాను అన్నమాట. మరి కొసాకర్కి ఏ పార్టీ బలపరిచిన మనసు కోటెత్తవే? నిలబడ్డోళ్ళల్లా ఊరికి ఎవరు మేలు చేస్తారనేది చూసి ఓటేస్తా, నిజాయితీగాల్లోనికే ఓటేస్తా. అట్లా రూపాలు కోటర్ సీసాలు వంచినోళ్ళు ఊరికి మేలు చేస్తారని నువ్వెట్లా అనుకుంటున్నావే మరి? అందుకే ఏం పంచకుండా ఊరికి మేలు చేస్తా అని నీతి నిజాయితీగా నిలబడ్డోనికి ప్రసారం చేసినోనికి నేను ఓటేస్తా. అట్లా ఎవరు లేకుంటే ఏం చేస్తావు మరి? ఓట్ లేకుండానే ఉంటావా? అంటే నేను తాళి తిప్పిరిగానే అనుకుంటాను, అలా చిప్పిరెట్టుకెళ్తానా? ఓటు అనేది నాకున్న ఆయుధం, దాన్ని నేను నచ్చినోనికే గుద్దుతా, ఎవరు నచ్చకపోతే నోటాకు గుద్దేస్తా, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేస్తా. ప్రజలారా, నా పియాతి పియమైన నా తోటి తాగుబోతులారా, ఓటు అనేది 5 ఏళ్ళకోసారి అక్కెరకొచ్చే అతి గొప్ప ఆయుధం. దాన్ని ఉపయోగించి ఏ నాయకుడైతే నీతి న్యాయం ధర్మంతో పనిచేసి మీ ఊరి భవిష్యత్తును మార్చగలుగుతాడు అని మీరు అనుకుంటారో అసొంటోనికి ఓటేసి మీ ఊరి సర్పంచ్గా ఎన్నుకోరి, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయిర్రి. నమస్తే. నమస్తే నమస్తే. సర్పంచ్ పోటీ చేస్తానే మన ఊర్లో. నీ ఓటు వేస్తావు అని వచ్చిన. మరిగో నేను గిన్నె తీర్ల తువాలుగా అప్పుకొని ఉన్నా, మరి నేను నీకు గ్యారెంటీగా ఓటేస్తా అని నమ్మకం ఏముంటది చెప్పు? నువ్వు అన్ని తీర్లో తెలిసినోనివి, ఊరును బాగుపరిచేవాడు ఎవడో వాళ్ళని చూసి నువ్వు ఓటేయి. నేను మాత్రం ఏం మంచుతలేను తాత, ఎవరికి ఓటేయాలనుకుంటానో వాళ్ళకి. రిక్వెస్ట్, నువ్వు నాకు బాగా నచ్చినవు చిన్న, మంచిది, నీకు ఖచ్చితంగా నా ఓటు నీకే. ఇవాళ నాకు తాగపోయించి నాకు పైసలు ఇచ్చి నా ఓటు గుద్దించుకొని గెలిచి నన్ను తర్వాత చేస్తే నాకు బొచ్చని మంది ఎరికే, నేను వాళ్ళకి ఇవ్వలేకయ్యా, నీకేస్తా. రిగ్గొచ్చు, నీకే నా ఓటు. న్యాయంగా ఇట్లనే ఓట్లు అడుగు, ఊరును బాగు. జిందాబాద్ జిందాబాద్. మరిగా పబ్లిక్ ఎన్నిక ఏదైనా మందు పోయించినోళ్లకు నోట్లు వంచినోళ్ళకి మాత్రం అసలుకే ఓట్లు వేయకూరి. మందు మనీ ప్రభావం లేకుంటేనే ఎన్నికలు అయ్యేటట్టు నీతిగా నిజాయితీగా పోటీ చేసిన అభ్యర్థులే ఎన్నికల్లో గెలుస్తారనే నమ్మకాన్ని కల్పించుండ్రి. అట్లయితేనే కనీసం రాబోయే రోజులైనా రాజకీయాలను డబ్బుతోటి శాసిద్దాం అనుకునే నాయకుల గర్వం అనుగుతుంది. లేకుంటే మాత్రం 5 ఏళ్ళు ఏం చేసినా మళ్ళా ఎన్నికలు వచ్చే నాటికి రూపాయి గుమ్మరిద్దాం, గద్దె మీద కూసుంటామని అనుకుంటారు. ఇక ఈ పైసల పంపకాలు చూసి ఊరికి ఏదో మంచి చేయాలని అనుకునే పేద అభ్యర్థులు కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి జర అన్ని తీర్లు ఆలోచించి ఓట్లేండ్రి మరి.